ఓకే. సో ఇక్కడ మనము యాడ్ మేనేజర్ మీద ఎంటర్ అయినప్పుడు ఫేస్బుక్ business.facebook.com అని ఓపెన్ చేసినప్పుడు ఓకే ఈ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ అనేది ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే రెండింటికి ఒకటే. బేసికల్ ఏంటంటే రెండు కంపెనీలు ఒకటే, మెటా కంపెనీస్ ఇవి రెండు. ఓకే సార్. సో మెటా కంపెనీ కిందకి వస్తాయి కాబట్టి నువ్వు డైరెక్ట్గా business.meta.com అనే యూఆర్ఎల్ ఉండకపోవచ్చు, లేకపోతే ఇదే యూఆర్ఎల్ పనిచేస్తుండొచ్చు, చెప్పలేము. business.meta.com ఉంది కదా యూఆర్ఎల్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ స్టార్టెడ్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ facebook.comకి ఎంటర్ అయింది. ఓకే సార్. సో ఓవరాల్గా ఏంటంటే మెటా ఈజ్ నథింగ్ బట్ ఫేస్బుక్, ఓకే సార్. మెటా ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాగ్రామ్, బోత్ ఆర్ సేమ్. సో ఏదైనా సరే ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఉంటే వాటిని నువ్వు ఒకటే చోట లింక్ చేసుకుంటావు. బిజినెస్ పోర్ట్ఫోలియో ఒకటి క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రెండు లింక్ అయి ఉన్నాయి. సో నువ్వు అలా లింక్ చేసుకుంటావు. లింక్ చేసుకున్నప్పుడు నీకు ఏమవుతుందంటే ఎలాంటి అకౌంట్స్ లింక్ చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తే పేర్లు. ఇన్స్టాగ్రామ్లో info@ashootsol.com, ఫేస్బుక్ ఏమో ఏదో పర్సనల్ అకౌంట్, ఫుల్ కంట్రోల్ ఇచ్చాము ఇక్కడ. ఓకే. సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో, రిమూవ్ వన్ యూజర్ బికాజ్ ఇది ఇన్యాక్టివ్లో ఉంది. అది నేను ఇప్పుడు ఫ్రెండ్ది యాడ్ చేసాం, అంటే మా కలీగ్ది యాడ్ చేసాము. సో ఇక్కడ నీకు అవసరం లేదు. ఇక్కడ మనకి 2 అకౌంట్స్ ఉన్నాయి మేనేజ్ చేసేవి, బిజినెస్ని మేనేజ్ చేసేవి 2 అకౌంట్స్. కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే ఇన్వైట్ పీపుల్ అనే ఆప్షన్ ఉంది. యూజర్స్ పీపుల్ని ఇన్వైట్ చేసుకోవచ్చు నేను. సో ఇప్పుడు కంపెనీకి ఆల్రెడీ అకౌంట్లో యూజర్స్ ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ మేనేజ్ చేసే వాళ్ళు కావాలంటే ఇప్పుడు ఇన్వైట్ పీపుల్, వీ నీడ్ టు ఇన్వైట్ దెమ్. సో ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి, టెంపరీ యాక్సెస్ ఇస్తున్నావా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తావు, యూనో టైం సెట్ చేసుకోవచ్చు. నువ్వు కాదు, అది ఓనర్స్, అంటే వాళ్ళ అడ్మిన్గా నువ్వు ఉంటే కనుక వాళ్ళ అకౌంట్లో నుంచి నువ్వు ఇంకెవరికైనా నీ కింద పార్ట్నర్, నీ కింద ఎంప్లాయీస్కి నువ్వు డాష్ బోర్డ్ని యాక్సెస్ ఇస్తున్నావు అంటే దెన్ యూ కెన్ గో విత్ లైక్ దిస్, యూ కెన్ ఇన్వైట్ ద పీపుల్. సో business.facebook.comలో మనము ఇందాక ఎంటర్ అయింది హోమ్. ఇప్పుడు ఇది సెట్టింగ్స్లో ఉంది. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్లో యూజర్స్లో పీపుల్ ఉంది. సో మనం ఏ యూఆర్ఎల్ కొట్టినా కానీ, మనం ఏ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే వీ విల్ ల్యాండ్ ఆన్ ద సేమ్ business.facebook.com. సో ఈ యూఆర్ఎల్ని బ్లైండ్గా యూ రిమెంబర్ దిస్ business.facebook.com. సో దీంట్లో ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో ఇది జస్ట్ డాష్ బోర్డ్. మనం ఇందాక క్లిక్ చేసింది యాడ్ మేనేజర్. యాడ్ మేనేజర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పైన యాడ్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా, ఈ యాడ్ మేనేజర్లోకి నువ్వు ల్యాండ్ అవుతావు. ఇది యాడ్ మేనేజర్ పేజ్. సో ఈ యాడ్ మేనేజర్లో నీకు కనపడుతున్నవన్నీ క్యాంపెయిన్స్. ఇక్కడ క్యాంపెయిన్ అనే పేరు కనిపిస్తుంది. క్యాంపెయిన్లు అన్నీ కనపడుతున్నాయి ఇక్కడ నీకు. డెలివరీ ఇప్పుడు ఇది డ్రాఫ్ట్లో ఉంది, అంటే ఇంకా మనం క్రియేషన్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ బడ్జెట్స్ ఇక్కడ సెట్ చేయడము, అమౌంట్, దాని తర్వాత మనం ఇంకా రైట్కి స్క్రాల్ చేస్తే ఎప్పుడు ఏ రోజు ఎండ్ అయిపోతుంది, ఇవన్నీ ఎండ్ అయిపోయిన క్యాంపెయిన్స్ అనమాట. 30th March అప్పుడు ఎండ్ అయిపోయిన క్యాంపెయిన్స్. సో 7 daysకి పెట్టాము మనము వాటిని. అండ్ సో ఆ టైప్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు డ్రాఫ్ట్లో ఉంది. ఈ డ్రాఫ్ట్ని డిస్కార్డ్ చేయాలంటే మనం ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిలీట్ బటన్ నొక్కచ్చు, ఇక్కడ ట్రాష్ బటన్ ఉంది, డిలీట్ బటన్ నొక్కచ్చు, లేదంటే డిస్కార్డ్ డ్రాఫ్ట్స్ అని నొక్కినా కానీ ఇది డైరెక్ట్గా డిలీట్ ద డ్రాఫ్టెడ్ ఐటమ్స్. డిస్కార్డ్ నొక్కితే డిలీట్ అయిపోతాయి. ఓకే. సో ఈవెన్ ఆ డిస్కార్డ్ బటన్ ఆర్ దిస్ బోత్ ఆర్ సేమ్. సో ఇదేంటంటే నీకు ఆ డిస్కార్డ్ బటన్ ఎప్పుడు వస్తుంది, నీకు డ్రాఫ్ట్లో ఏమైనా ఉంటే అప్పుడు డిస్కార్డ్ కనిపిస్తుంది. డ్రాఫ్ట్లో ఏం లేవంటే కనపడదు నీకు. ఓకే. సో ఒక క్యాంపెయిన్లో ఇది సింగిల్ క్యాంపెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాంపెయిన్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనం యాడ్ సెట్స్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ క్రియేట్ బటన్ ఇచ్చాడు. సో ఒక క్యాంపెయిన్లో నువ్వు మల్టిపుల్ యాడ్ సెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్ చేసుకోవచ్చు నువ్వు. సో అంటే అది నీకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కాలేజ్. సో కాలేజ్కి ఏముంటుంది, యాడ్స్ అనేవి ఇప్పుడు అడ్మిషన్ టైంలో క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ సెట్ ఏదైతే ఉందో ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2 రకాలు ఉన్నాయి. స్కూల్ అయితే ఓకే. సో నువ్వు అట్లా డివైడ్ చేసుకున్నావు. పోనీ డిగ్రీ ఇంజనీరింగ్, ఆ కాలేజ్లో ఏమున్నాయి తెలియదు సబ్జెక్ట్స్, వాటిని బట్టి నువ్వు యాడ్స్ క్రియేట్ చేసావు. ఎందుకంటే డిగ్రీ చేసే వాళ్ళకి నువ్వు పెట్టిన బ్యానర్ ఏదైతే ఉంటుందో, డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఒక బ్యానర్ వాడావు, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఇంకొక బ్యానర్ వాడావు. సో అప్పుడు నువ్వు సపరేట్గా యాడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఆ టైప్లో మనం యాడ్ సెట్స్ అనేవి కూడా సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఒకటే యాడ్ సెట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవును, టెస్ట్ అండ్ ట్రయల్ కోసం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాడ్ సెట్లో సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఒక యాడ్ సెట్లో ఎడిట్ బటన్ నొక్కితే
దాంట్లో ఇప్పుడు నీది లైవ్లో లేదు క్యాంపెయిన్, ఒకవేళ లైవ్లో ఉంటే యూ విల్ గెట్ మోర్ ఇన్సైట్స్. ఓకే సార్. ఓకే, నీకు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏ పర్టికులర్ ఏజ్ గ్రూప్ని పీపుల్ని సెలెక్ట్ చేసాము అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక పని చేస్తాను, నేనేం చేస్తానంటే ఐ విల్ గో బ్యాక్ టు ద క్యాంపెయిన్స్ వన్స్ అగైన్. క్యాంపెయిన్స్కి వెళ్ళి మనం ఒక క్యాంపెయిన్ని క్రియేట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, ఇందాక డిస్కార్డ్ చేశాను కదా, సో ఇవన్నీ వదిలేసి లెట్ మీ గో బ్యాక్ టు క్యాంపెయిన్స్. ఈ హైలైట్ చూడు, ఎక్కడ హైలైట్ ఉందన్నది చూడు. ఇప్పుడు రైట్ లో ఇక్కడ బ్లూ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంటే ఈ బటన్ ఇది హైలైట్ అయి ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో ఉంటే ఇది సెలెక్ట్ అయి ఉంది. ఓకే. ఓకే, ఇది బ్లూ కలర్లో ఉంటే ఇక్కడ ఉన్నాం మనం. ఓకే. సో నువ్వు రైట్ నౌ క్యాంపెయిన్స్లో ఉన్నావు. ఓకే సార్. క్యాంపెయిన్స్లో వెరీ ఫస్ట్ క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. అవేర్నెస్ క్యాంపెయినా, ట్రాఫిక్ క్యాంపెయినా, లీడ్స్ క్యాంపెయినా ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్లోనే ఉన్నాయి. ప్రమోషన్ సార్. నేను యాప్ ప్రమోషన్, యాప్ ప్రమోషన్, నో ప్రాబ్లం, అర్థమైంది. యాడ్ కాదు, యాప్. ఓకే సార్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గెట్ ఇన్ టు ద ఇక్కడ నీకు డీటెయిల్స్ చూపిస్తాడు. అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఏంటి అనేది నీకు రైట్ సైడ్లో డీటెయిల్స్ చూపిస్తాడు. అవేర్నెస్ అంటే నీకు ఏం చెప్పాను, ఇది జస్ట్ ఒక బ్రాండ్ అవేర్నెస్, దీంట్లో వ్యూస్ మాత్రం వస్తాయి. వీడియోస్ ఉంటే వాటికి వ్యూస్ వస్తాయి, ఓకే సార్. కానీ దాంట్లో కన్వర్షన్స్ అనేది అవ్వదు. ఓకే. అంటే అది రేర్ కేసెస్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, రేట్ తక్కువ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ప్లస్ రేట్ కూడా తక్కువ అవుతుంది. ఓకే. ఒకవేళ ట్రాఫిక్ క్యాంపెయిన్కి వెళ్తే కనుక సెండ్ పీపుల్ టు డెస్టినేషన్ సచ్ as యువర్ వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆర్ యాప్, లింక్ క్లిక్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఏమొస్తాయి, లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ రాశాడు. అవేర్నెస్ అయితే మనకు లైక్స్ వస్తాయి కానీ లైక్స్ వస్తాయి. ఓ మై గాడ్నెస్. ఓకే, అవేర్నెస్లో అయితే లైక్స్ వస్తాయి. అవేర్నెస్ అంటే ఏంటి, జనరల్గా అవేర్నెస్ తెలిసి ఉండడం, అవును సార్. తెలిసి ఉండడం కోసం నువ్వు యాడ్ అనేది ఇస్తావు. ఓకే. ఓకే, తెలిసి ఉండడం కోసం యాడ్ అనేది ఇస్తావు. అండ్ దాని తర్వాత ట్రాఫిక్లో ఏం చేస్తావు, ఇక్కడ లింక్ క్లిక్స్ వస్తాయి నీకు, నీ లింక్స్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. ఏ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఒక లింక్ ఉంది, అవును సార్. ఒక ఫామ్ ఫిల్ చేసే లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఫిల్ చేసుకుంటారు కావాలంటే. లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజ్ వ్యూస్. సో నువ్వు ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసుకుంటున్నావు. సో నీకు ఫస్ట్ ఆ వెబ్సైట్ సంగతి నీకు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ లింక్స్ అంటే ఏంటి, ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ అంటే ఏంటి, ఈ వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. ఓకే సార్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ నీకు. ట్రాఫిక్లో ఇప్పుడు అవేర్నెస్ అయితే నీకు అర్థమైంది కదా. ఎస్ సార్. అవేర్నెస్ అనేది జస్ట్ ఒక బ్రాండ్ అవేర్నెస్, మనం అన్నిటి మీద మనం ఫోకస్ చేద్దాము. సో నేను నీకు ఇక్కడ ఒక వర్డ్ ఫైల్లో నీది ఏదైతే ఉందో వర్డ్ ఫైల్లోనే నేను టైప్ చేసి చూపిస్తాను. కిరణ్. ఓకే, సో ఓకే, సో దీంట్లో ట్రాఫిక్ అంటే ఏంటి, ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ కాబట్టి sorry. సో దీన్ని సబ్మిటింగ్ లాగా ఓకే ఓపెన్ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఇది ఏదైతే ఉన్నాయో ఇవి సబ్మిటింగ్ లాగా పెడదాం మనం. కరెంట్ లిస్ట్, ఓకే సబ్మిటింగ్ ఇది. ఓకే, సెంటర్ లెఫ్ట్ డౌన్ డౌన్. ఓకే, ట్రాఫిక్లో ఉన్నది. సో ఇది ట్రాఫిక్లో లింక్ క్లిక్స్ అనేవి ఉన్నాయి. ఓకే సార్. అసలు ఈ లింక్ క్లిక్స్ అంటే ఏంటి మనం ఒకసారి మనం అర్థం చేసుకుందాం దాని సంగతి ఏంటో. అండ్ అవేర్నెస్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను టైప్ చేసి పెడతాను. సో లింక్ క్లిక్స్, లింక్స్ అనేవి ఫస్ట్ ఒక వెబ్సైట్ పరంగా నువ్వు చూడాలి. లింక్స్ అంటే ఏంటి అనేది, అంటే ఒక యూఆర్ఎల్ అనేది ఒక లింక్. ఓకే, దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ ఇస్తాను. లింక్ క్లిక్స్ అంటే ఏంటి, ఓకే, లింక్ ఈజ్ అ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే తెలుసు కదా, పైన అడ్రస్ బార్.
HTTPS యా హెచ్టిటిపిఎస్ అడ్రస్, .com something. అదే ఇంకా హెచ్టిటిపిఎస్ అడ్రస్ అని పెట్టాను నేను అర్థం చేసుకుంటాను. దాని తర్వాత సో డొమైన్ అంటే ఏంటి ఫస్ట్, వాట్ ఈస్ ఎ డొమైన్? ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసిన వెబ్సైట్ పేరు చెప్పు, www. కంపెనీ పేరు చెప్పు, నువ్వు పనిచేసే కంపెనీ పేరు బ్లింకిట్, Blinkit sir. సరే Blinkit.com ఫర్ ఎగ్జాంపుల్, Okay. Blinkit.com ఇది మెయిన్ డొమైన్. Okay sir. Blinkit.com అని ఉంది. దీంట్లో లింక్ ఏముంటుంది, www.blinkit.com ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్, ఇది ఒక లింక్, Okay. అదొక లింక్ అయింది. www.blinkit.com /clothing ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంకొక లింక్. ఓకే, Okay. సో నీ లింక్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. ఏది మనకి వెబ్సైట్ పేరు తర్వాత ఇంకా ఎక్స్ట్రా వచ్చేవి లింక్స్ అంటారు. Okay sir. సో ఇవి ఎలా ఉంటాయంటే మామూలుగా ఒక వెబ్సైట్ పేజ్, ఒక వెబ్ పేజ్ తీసుకుంటే కనుక ఓకే నీకు ఇది అవుతుంది కానీ మనం ఒక నీది వెబ్సైట్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్కి వెళ్దాం, Blinkit.com ఓపెన్ చేద్దాం. ఇది నీ Blinkit.com Okay వెబ్సైట్. sir. సో దీంట్లో డిటెక్ట్ మై లొకేషన్, హలో, ఓకే. సో ఈ లొకేషన్లో డిటెక్ట్ చేసుకుంటుంది, దట్స్ ఓకే. ఇది మన వెబ్సైట్ హోమ్ పేజ్, ఇది డొమైన్ నేమ్, ఈ డొమైన్ నేమ్ ఇది. ఇప్పుడు నేనేం చేస్తాను, షాపింగ్కి వెళ్తాను, షాప్ నో ఓకే. ఇప్పుడు నా లింక్ మొత్తం మారిపోయింది, చూసావు కదా, లింక్ అంతా మారిపోయింది. సో ఒకసారి మళ్ళీ చూపించండి. నేను జస్ట్ ఒక బటన్ మీద క్లిక్ చేశాను, షాప్ నో అని. Blinkit.com ఉంది అసలు లింక్. ఫస్ట్ Blinkit.com ఓపెన్ చేశాను, ఓకే. నేను టైప్ చేయడమే www.blinkit.com Blinkit. అని టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కాను. ఓకే. నాకు ఆ పేజ్ ఓపెన్ అయింది. ఓకే. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత నేనేం చేశాను, ఇక్కడ షాప్ నో అనే బటన్ క్లిక్ చేశాను, ఓకే సార్. పని URL మొత్తం మారింది. ఓకే సార్, ఇది వెబ్సైట్ తర్వాత ఎక్స్ట్రా Next link, అది link అంటారు. ఓకే. లింక్ అంటారు. ఆ లింక్లో మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది, షాపింగ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఆ లింక్ వాడు ఇంకా కొంచెం మాడిఫై చేసుకోవచ్చు, బట్ ఇట్లా పెట్టుకున్నాడు వాడు. ఓకే. అది వాళ్ళ వెబ్సైట్ సాఫ్ట్వేర్ని బట్టి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యారెట్ అని సెలెక్ట్ చేశాను, ఇప్పుడు క్యారెట్ అని వచ్చింది, ఆరెంజ్ క్యారెట్ అని లింక్ మళ్ళీ మారింది. ప్రోడక్ట్ PRN Blinkit.com Okay, okay. /PRN/orange-carrot. యా క్యారెట్. ప్రోడక్ట్ ID 327916. సో 32716 ఇది నీకు లింక్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఇలా లింక్స్ అనేవి మారిపోతుంటాయి, నువ్వు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి లింక్ అనేది మారిపోతుంది. ఇప్పుడు నేను దోసకాయ సెలెక్ట్ చేశాను, కుంబర్. వాట్ ఎవర్, ఇక్కడ మారింది, URL అనేది మారుతుంటుంది. ఇదంతా URL అంటారు. సో దీంట్లో చాలా URLs ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అడ్వర్టైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్ చేయాలంటే నేను ఇప్పుడు దీంట్లో దేని అడ్వర్టైజ్ చేయను, సొరకాయన అడ్వర్టైజ్ చేయనా, దోసకాయ అడ్వర్టైజ్ చేయనా, చేయలేం కదా. సో మనం దేన్ని అడ్వర్టైజ్ చేయొచ్చు, మొత్తం ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ పేజ్ని అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఎందుకంటే నాకు ఈ పేజ్లో అన్నీ వచ్చేసాయి ప్రోడక్ట్స్, ఆరెంజ్ క్యారెట్లో ఉన్నాను, ఇది కాదు ఈ పేజ్. ఈ పేజ్. ఈ పేజ్లో నాకు అన్ని కూరగాయలు ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అడ్వర్టైజ్ చేసుకుంటాను, అప్పుడు నాకు ఈ లింక్ అనేది నేను కాపీ చేసుకుంటాను. ఓకే సార్. సో ఇప్పుడు నేను ఈ లింక్ కాపీ చేసి నేను క్లోజ్ చేస్తాను, వెబ్సైట్ క్లోజ్ చేసి ఎంటీ బ్రౌజర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా మొత్తం లింక్ పేస్ట్ చేసి ఎంటర్ నొక్కుతాను, ఓకే సార్. నాకు అదే ఓపెన్ అయింది, డైరెక్ట్ లోపల పేజ్ ఓపెన్ అయింది. అవును సార్. సో ఇది లింక్ నేను అడ్వర్టైజ్ చేసుకుంటే ఇది ల్యాండింగ్ పేజ్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండింగ్ పేజ్, ఎక్కడైతే కస్టమర్ ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాడో అదే వాళ్ళకి ల్యాండింగ్ పేజ్. సో ఆ ల్యాండింగ్ పేజ్ అనేది ఈ టైప్లో ఉంది, ప్రోడక్ట్స్ సెల్లింగ్ది కాబట్టి దాంట్లో నాకు ఏది కావాలో నేను కొనుక్కునేసి నేను యాడ్ చేసుకుని కొనుక్కుంటాను. ఓకే సార్. సో ఇప్పుడు నేను కొనుక్కున్న తర్వాత వాడికి వచ్చే దాన్ని ఏమంటారు, కన్వర్షన్ అంటారు. ఓకే. సేల్స్ వస్తాయి కదా వాళ్ళకి. ఇప్పుడు లీడ్ అంటే నేను ఓపెన్ చేశాను, నా లాంటి వాళ్ళు ఓపెన్ చేస్తాను, నువ్వు వాట్సాప్లో ఈ లింక్ అనేది 10 మందికి పంపించావు, స్టేటస్లో పెట్టుకున్నావు. స్టేటస్లో పెట్టుకున్నప్పుడు ఎంతమంది ఓపెన్ చేస్తారు నువ్వు ఎలా చూస్తావు, నీ ఫోటో మీద క్లిక్ చేసుకునేసి పైకి స్క్రాల్ చేస్తావు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా, నాకు తెలియదు, స్టేటస్ ఏమైనా ఉంటే ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టుకుంటావు, ఇట్లా పైకి నెడితే తెలుస్తుంది, అవును సార్. ఎంతమంది చూసారో తెలుస్తుంది. అవును. ఆ వాళ్ళందరూ నీ ల్యాండింగ్ పేజ్ మీద ల్యాండ్ అయిన వాళ్ళు, ఓకే. కానీ కొన్నవాళ్ళు కాదు, పర్చేస్ చేయలేదు, ఫామ్ ఫిల్ చేయలేదు ఇంకా వాళ్ళు, అలా. ఓకే, ఒకవేళ నేను ఆ పేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాట్సాప్దే స్టేటస్ ఉందనుకో, ఇది అవేర్నెస్ యాడ్ లాగా అర్థం చేసుకోవచ్చు నువ్వు. ఓకే సార్. ఎందుకంటే నాకు లింక్ ఇవ్వలేదు, వాడు ఎవడో ఫోటో పెట్టాడు, ఇప్పుడు ఇక్కడ ఈయన ఫోటో ఏదో స్క్రిప్ట్ రాశాడు అంతే, దానివల్ల నాకు వచ్చింది నేను మా అంటే రిప్లై ఇక్కడ ఇవ్వాలి నేను ఇస్తే. యా ఎస్ సార్. అదే నాకు అక్కడ లింక్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తున్నాం, స్టేటస్లు చూస్తున్నాం, చూసేటప్పుడు మనకి సడన్గా ఎవరిని లింక్ పెట్టాడు,
ఫామ్ ఫిల్ చేస్తాను చేయడానికి సార్, లింక్ పెట్టాడు. ఖచ్చితంగా చేస్తాను. లింక్ని క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. అవును సార్. ఆ ఫామ్ అనేది మనం ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏదో ఇచ్చాడు లింక్, యూట్యూబ్ లింక్ ఇచ్చాడు. లింక్ క్లిక్ చేస్తే నాకు వేరే యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. అవును సార్. ఓకే, సో ఆ టైప్లో నువ్వు ఆ, అలా అర్థం చేసుకోవచ్చు. నీ లింక్ అంటే ఏంటనేది నీకు ఇప్పుడు అర్థమైంది కదా. యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఎ లింక్. Yes, sir. అక్కడ లింక్ని అడ్వర్టైజ్ నేను చేసుకొని మనం ల్యాండింగ్ పేజ్ చేస్తే నేను ఆ లింక్ అంతా ఇక్కడ కాపీ చేస్తాను. ఇది లింక్, డొమైన్ నేమ్ అయితే ఇది. లింక్స్ అనేవి ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ లింక్స్ ఇచ్చాను నేను, ఆ బ్లైండ్గా ఇచ్చాను నేను లింక్స్. ఓకే సార్. అది ఏదైనా ఉండొచ్చు. సో ఇట్లా ఉంటాయి. దాని తర్వాత ఇంకేం రాసాం మనము, ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అన్నాడు. ఓకే. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ అనేది ఏంటి, ఇప్పుడు లింక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యేది ల్యాండింగ్ పేజే కదా. అవును సార్. సో లింక్లో నేను ఏం పెట్టచ్చు, ఫామ్ కూడా పెట్టచ్చు. ఒక ఫామ్ పెడతాం, అది ల్యాండింగ్ పేజ్ అనరు. ఓకే. ఫామ్ అనేది ఏంటి, వాడు కస్టమర్ డేటా ఫిల్ చేయించుకోవడానికి మనం ఇచ్చిన ఫామ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ కావాలంటే రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ బెటర్. ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడ అమీర్పేటలోనే ఎస్ఆర్నాలో ఉండేది, అమీర్పేట్ సార్. అమీర్పేటలో నువ్వేం చూస్తావు, ఒక ఇల్లు కొందామని చూసావు. అమీర్పేటలో అమీర్పేట్ హౌసింగ్ 2 BHK అని పెట్టావు. ఓకే. పెట్టినప్పుడు మనకి ఇక్కడ మ్యాజిక్ బ్రిక్స్ది 99 acresది ఇట్లా ఓపెన్ అయ్యాయి. ఓకే. మనం ఏదో ఒక URL క్లిక్ చేస్తాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత వాడు డైరెక్ట్గా ఇది రెంట్ ఎంత ఉందనేసి చూపిస్తున్నాడు. ఓకే అండర్స్టూడ్. దాని తర్వాత ఇట్లా ఇచ్చాడు వాడు. ఓకే. సో ఇప్పుడు వాడికి మన డీటెయిల్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాము. వాటెవర్. సరే, తర్వాత ఇంకొక వెబ్సైట్ ఉంటుంది అమీర్పేట్లో, కాబట్టి నీకు ఈ టైప్లో వచ్చాయి. అవును సార్. అమీర్పేట్లో కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ లేవు, అన్నీ రెంటలే కదా, అది ప్యాక్ ఏరియా. అదే నువ్వు ఇక్కడ అమీర్పేట్ బదులు నువ్వేం చేస్తావు, ఇక్కడ కోకాపేట్ అని పెట్టావు. కోకాపేట్ హౌసింగ్ 2 BHK అని పెట్టాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనబడుతుంది, స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని కనిపిస్తాయి. అవును సార్. ఎందుకంటే అది 10th ఏరియా, అక్కడ ప్లేస్ చాలా ఉంది. ఓకే. సో అక్కడ ఇల్లు కట్టాడు వాడు, ఎవడో ఇల్లు కట్టాడు, అవి సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తే ఇది ల్యాండింగ్ పేజ్ అంటారు. ఓకే. అంటే నీకు ఈ పేజ్లో చాలా లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. ఇది ఒక ల్యాండింగ్ పేజ్. దాని తర్వాత ఇక్కడ నాకు ఒక చాట్ బాట్ ఇచ్చాడు వాడు, ఏమైనా కావాలంటే చెక్ ప్రైజింగ్ ఇవన్నీ అడగచ్చు మనం. ఓకే. అట్లా ఇచ్చాడు అనమాట. సో లేదు మనము ఫర్ ఎగ్జాంపుల్ సైట్ విజిట్ బుక్ చేయాలంటే ఇట్లా క్లిక్ చేస్తాం మనం, అది లింక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నీకు ఇంకొక లింక్ ఇచ్చాడు అడ్వర్టైజ్ చేసినప్పుడు, నువ్వు మెటా యాడ్స్లో అడ్వర్టైజ్ చేసేటప్పుడు కూడా నీకు ఇలాంటి లింక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇది లింక్, ఇది ఇంకో లింక్, ఇది ఇంకో లింక్, అంటే 3 లింక్స్ ఉన్నాయి, సైట్ లింక్స్. నీ మెయిన్ సైట్ ఇది, ఓకే. ఇది నీ ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు ఇదేదైతే ఓపెన్ అయిందో ఇది నీ ల్యాండింగ్ పేజ్. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడు, ఇక్కడ URL ఇది బుక్ ఏ సైట్ విజిట్ అన్నాను. అయితే వాడు ఇక్కడ ఇందాక కూడా ఇది ఓపెన్ అయింది అంటుందిగా, చూద్దాం. ఇదే ఓపెన్ అయింది, వాడు పెద్దగా మార్చలేదు. అంటే వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళు అలా చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రతిదానికి వేరే వేరే పేజ్ పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు అబౌట్ ద ప్రాజెక్ట్ అన్నాను, అయినా మళ్ళీ ఇదే ఓపెన్ అయింది. వాడు అప్పుడు అన్ని లింక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వాడు ఎమ్యూనిటీస్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ ఇదే ఓపెన్ అయింది. అన్నిటికీ ఒకటే లింక్ పెట్టాడు వాడు. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇది గార్డెన్ బై ద బుక్ అనుకుంటే ఇది ఒక ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ అనేది ఇలా ఉంది. సో ల్యాండింగ్ పేజ్లో ఏం చేస్తారంటే నీకు ఫస్ట్ ఇట్లా పేజ్ మీదకి రాగానే ఓకే. మెయిన్ ప్రోడక్ట్ చూపించేస్తారు నీకు. ఓకే. నువ్వు ఎందుకోసం వచ్చావు ఆ ప్రోడక్ట్ అనేది నీకు చూపించేస్తారు. ఓకే సార్. ఓ ఇక్కడ ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయా, వీడియో అలా చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇంకా స్క్రాల్ చేసుకుంటూ మిగతా చదువుతావు. అది ల్యాండింగ్ పేజ్. ఓకే సార్. ఇప్పుడు నేను లింక్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు నాకు ఇది వేరే లింక్ ఓపెన్ అయింది. అదే లింకా, వేరే లింక్ సార్. వేరే లింకా. ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK అనుకుంటే ఇక్కడ ఉంది. అది ఒక అపార్ట్మెంట్ ఫోటో పెట్టేసి ఇందాకట్లాగే ఉంది ఇది కూడా. అవును సార్. వాళ్ళకి మధ్య బద్ధకం ఎక్కువైపోయింది జనాలకి. ఇప్పుడు ఇది చూడు 1352. ఇప్పుడు ఫామ్ ఓపెన్ అయింది. ఓకే. ఈ లింక్ ఓపెన్ చేసి నాకు ఒక ఫామ్ ఓపెన్ అయింది. ఈ ఫామ్ని ఫిల్ చేసుకుని మనం సబ్మిట్ చేయాలి. ఓకే, దీంట్లో 2 BHK 3 BHK హోమ్స్ అనుకుంటే ఇది ఒక పేజ్ ఓపెన్ అయింది. అన్నిటికీ అదే ఇచ్చాడు ఇక్కడ కూడా, జస్ట్ ఒక ఫామ్. బేసికల్ ఏంటంటే ఆ లింక్స్ అన్ని సపరేట్ పెట్టాలి, వాడు సరిగ్గా పెట్టలేదు. ఓకే, డాక్టర్స్ దగ్గరికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ డాక్టర్ KPHB అని. ఓకేనా, ఇక్కడ యాడ్స్ ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై అని పెట్టాను. ఇప్పుడు స్పాన్సర్డ్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే సార్. స్పాన్సర్డ్ అంటే యాడ్. ఓకే, దీని మీద క్లిక్ చేసాం మనం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది, వాడి ల్యాండింగ్ పేజ్ ఇది, వాడి హాస్పిటల్ చూపిస్తున్నాడు. తర్వాత ఇక్కడ లింక్ ఇచ్చాడు వాడు, డైరెక్షన్స్ అని ఇంకో లింక్ ఇచ్చాడు వాడు.
క్లిక్ చేస్తే మనకి మ్యాప్ ఓపెన్ అయింది. ఓకే సార్. కాలర్స్ అనే బటన్ ఇచ్చాడు, ఫోన్ వెళ్తుంది వాళ్ళకి, ఫోన్ నెంబర్ వచ్చి మనకి ఫోన్లోంచి ఓపెన్ చేసి ఉంటే కాల్ వెళ్ళిపోయేది వాళ్ళకి. ఓకే, సో ఆ టైప్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇస్తారనమాట. లింక్స్ అనేవి తర్వాత అవన్నీ వేరే వేరే అనమాట. ఏది డొమైన్ అనేది యూఆర్ఎల్ మారుతుంది అంతే. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ ట్రాఫిక్ ఇక్కడ. ఓకే సార్. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ అంటే ఏంటంటే నేను మనది ఒకవేళ మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇన్స్టాగ్రామ్ మీదకి రావాలనుకో, మనం ఇన్స్టాగ్రామ్ అనే దాన్ని అడ్వర్టైజ్ చేస్తాం. మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నువ్వు ఏం అడ్వర్టైజ్ చేద్దాం అనుకున్నావు చెప్పాలన్నమాట. ఇక్కడ business.facebook.comలో నువ్వు ఏం అడ్వర్టైజ్ చేద్దాం అనుకున్నావు అనేది ఇక్కడ ఇస్తావు అనమాట. నీ డెస్టినేషన్ అవుతున్నావు అన్నీ. ఓకే. నీ డెస్టినేషన్లో ఇప్పుడు పెడతావు. ఇప్పుడు నేను ట్రాఫిక్ సెలెక్ట్ చేసి కంటిన్యూ నొక్కుతున్నాను. ట్రాఫిక్ సెలెక్ట్ చేసి కంటిన్యూ నొక్కాను. కంటిన్యూ నొక్కిన తర్వాత చూజ్ అ క్యాంపెయిన్ సెటప్ అన్నాడు. టైలర్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాను. అది ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది, లేదంటే మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఈజీలీ సెటప్ ఫర్ క్యాంపెయిన్ విత్ అన్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఆర్ డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ అన్నాడు. లేదంటే మాన్యువల్గా అంటే ఇక్కడ క్రియేట్ ట్రాఫిక్ క్యాంపెయిన్ ఫ్రమ్ స్క్రాచ్, రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. సరే నేను ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం, కంటిన్యూ నొక్కుతాను. సో నీది వెబ్సైట్ పేరు ఇవ్వాలి. ఇక్కడ ఏమడిగాడు, ట్రాఫిక్ క్యాంపెయిన్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజర్స్. సరే ఇప్పుడు దేని మీద ట్రాఫిక్ కావాలి నీకు చూడు. హెల్ప్ ఇంప్రూవ్ కేటగిరీస్ అడిగాడు. దేనికి సంబంధించిన కేటగిరీ, అదేమన్నా స్పెషల్ కేటగిరీ అయితే నువ్వు సెలెక్ట్ చేయాలి, లేదంటే అవసరం లేదు. సెలెక్ట్ ద కేటగిరీ దట్ డిస్క్రైబ్స్ ద బెస్ట్ అబౌట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్. లేదంటే అది వెబ్సైటా కాల్స్, నీకు ఇచ్చే ఆప్షన్స్ ఇవే. వెబ్సైట్ అంటే ల్యాండింగ్ పేజ్ కావచ్చు, యూఆర్ఎల్ కావచ్చు, లింక్ కావచ్చు, అన్నీ వెబ్సైట్లో ఉంటాయి. డెస్టినేషన్స్ మెసెంజర్ కావాలా లేదంటే వాట్సాప్కి కావాలా, అవి డీటెయిల్స్ అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ ఎక్కడికి నీ లీడ్ ఎక్కడికి రావాలనేసి అడుగుతున్నాడు. సో ఇదంతా ఏంటి, ఇదంతా కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ క్యాంపెయిన్ కదా, ఫస్ట్ క్యాంపెయిన్లో ఉన్నావు నువ్వు. క్యాంపెయిన్ తర్వాత ఏమొస్తుంది, యాడ్ సెట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా క్యాంపెయిన్ పేజ్. సో దీని తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. డైలీ బడ్జెట్ ఎంత పెడతావు, 1000 రూపాయలు పెడతావు, 10,000 పెడతావు, నీ ఇష్టం. సో మినిమం వాడు ఏమడిగాడు, యూ విల్ స్పెండ్ అన్ యావరేజ్ ఆఫ్ 1000 రూపీస్ పర్ డే, యువర్ మాక్సిమం డైలీ స్పెండ్ విల్ బి 1750 అండ్ యువర్ మాక్సిమం వీక్లీ స్పెండ్ విల్ బి 7000. అంటే వాడు 750 డిఫాల్ట్గా యాడ్ చేసుకున్నాడు. అంటే మాక్సిమం అంతవరకు స్పెండ్ చేస్తావు నువ్వు 1000 రూపాయలు పెడితే అంటున్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 500 పెట్టాను అనుకో, 599 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మారుతుంది నెంబర్స్. నీ అకౌంట్లో మాక్సిమం 1000 రూపాయల 1048 రూపీస్ 25 పైసే ఖర్చు అవుతుంది మాక్సిమం. సో వాడు ఆటోమేటిక్గా తీసుకున్నాడు అనమాట. డైలీ బడ్జెట్ అనేది నువ్వు పెట్టిన 599 ఎగ్జాక్ట్గా తీసుకోడు, కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాడు. స్టెల్త్ అనమాట అది. సో యూ కెన్ స్టాప్ రన్నింగ్ యాడ్స్ ఎనీ టైమ్ ఎట్ ఎనీ టైమ్ బై పాజింగ్ మెటా యాడ్స్. ఒకవేళ నాకు చాలా నా దగ్గర డబ్బులు అయిపోయాయి అనుకుంటే మనం పాజ్ చేసుకోవచ్చు యాడ్ అనేది. ఒకవేళ నాకు లీడ్స్ వచ్చాయి, నేను లేదంటే నేను ఇప్పుడు యాడ్ ఇచ్చాను, నేను ఒక డాక్టర్ని, నేను ఇక్కడ ఒక యాడ్ ఇచ్చాను, నాకు ఎమర్జెన్సీ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, హాస్పిటల్లో ఉండట్లేదు, సో నా యాడ్ అనేది నేను స్టాప్ చేసుకోవచ్చు. సో ఇలా క్యాంపెయిన్లో మనము చేసుకోవచ్చు అనమాట, మాన్యువల్గా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నువ్వు డేట్ సెలెక్ట్ చేసుకుంటావు, ఏ రోజు ఎన్నింటికి స్టార్ట్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ అనేది. సో డైలీ బడ్జెట్ 599 పెట్టావు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏమంటాను 12 గంటల 57 నిమిషాలకి స్టార్ట్ చేయి, లేదంటే 13 గంటల 50 మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాలకి పెట్టాను, ఇంచుమించుగా రెండింటికి. లేదంటే 1400 13 ఓకే 3 2 మధ్యాహ్నం 2ంటికి పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఎండ్ డేట్ పెట్టచ్చు ఇక్కడ కావాలంటే, ఎప్పుడు అయిపోగొడతాను ఈ క్యాంపెయిన్ అనేది. ఎండ్ డేట్ పెట్టకపోతే అది కంటిన్యూస్ రన్ అవుతుంటుంది. అండ్ దాని తర్వాత అంటే డబ్బులు ఉన్నంతసేపే రన్ అవుతుంది. ఎండ్ అంటే అది మన ఇష్టం. అది అది ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు సేల్స్ పెట్టాను, నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అండి, నేను సేల్స్ పెట్టినప్పుడు ఏంటి, నాకు వాడు ఎప్పుడైనా రావచ్చు, వాడు మధ్యాహ్నం వస్తాడు రాత్రి వస్తాడు, వాడి ఇష్టం. వాడు మన పేజ్ మీదకి వస్తాడు అంతే, వాడు నోట్ చేసుకుంటాడు, వాడు రేపు ఫోన్ చేస్తాడు, వాడికి మూడునప్పుడు ఫోన్ చేస్తాడు. సో నా క్యాంపెయిన్ ఏంటి, ఇప్పుడు నేను ఈ నెల 26వ తారీఖున నేను క్లోజ్ చేస్తున్నాను, నేను తర్వాత ఓపెనింగ్ 26వ తారీఖున మన మెయిన్
జనాలు పూల్ చేయాలి లోపల. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఎండ్ డేట్ ఎప్పుడు పెట్టచ్చు, నేను 10 days 11 days 26వ తారీఖు కదా, ఓకే 25 వరకు నేను ఎండ్ పెట్టచ్చు. 26వ తారీఖు 25వ తారీఖు రాత్రి 9 గంటల వరకు నేను బుకింగ్స్ తీసుకుంటాను. ఎవరు వస్తారు? ఇప్పుడు మనీ మనం ఎంతైనా ఇవ్వచ్చు సార్, స్టాఫ్ ఉన్నారు కదా. మనీ నువ్వు 500 ఇవ్వచ్చు. 500 ఇస్తే ఏమవుతుందంటే నీకు 500లో వాడు లీడ్కి ఎలాగో 50-60 తీసుకుంటాడు. ఓకే ఆ 50-60 అంటే నీకు 10 leads వచ్చిన తర్వాత నీది ఆగిపోతుంది, క్యాంపెయిన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఇంకా మూవ్ అవ్వదు, ఓకే నీకు ఎవరు రారు. ఓకే సో నువ్వు మనీ ఎంతైనా ఇవ్వచ్చు. కాకపోతే నువ్వు 10 రోజులకి సరిపడా ఇవ్వాలనుకుంటే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఒకటేమో లైఫ్ టైం బడ్జెట్ ఉంటుంది, ఓకే ఓకే. ఇంకోటేమో ఒకటేమో లైఫ్ టైం బడ్జెట్ ఉంటుంది. లైఫ్ టైం బడ్జెట్ అంటే నీకు ఈ మనీ తోటి నువ్వు ఇక్కడ చూ బడ్జెట్ ఇంక్రీజెస్ ఇట్లా కూడా పెంచుకోవచ్చు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు ఎంత బడ్జెట్ పెడదాం అనుకునేది కూడా పెట్టచ్చు, ఇక్కడ అది డే. టైమింగ్ కూడా పెట్టచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆప్షన్స్ ఉన్నాయి, బడ్జెట్ షెడ్యూలింగ్ అనమాట ఇది. నీ బడ్జెట్ ఎలా ఖర్చు పెడదాం అనుకుంటున్నావు ఇక్కడ చూడు. మే 16 ఇవాళ 16 రేపు ఓకే, రేపు పొద్దున అంటే ఇవాళ midnight 12 నుంచి అంటే వన్ డే వరకు నేను ఏం చేస్తాను, నేను బడ్జెట్ పెట్టింది ఎంత 500. 500కి ఇంకో 150 వేసాను పైన. 150 వేసి నేను రేపు ఒకరోజు బడ్జెట్ పెంచుతాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. అట్లా పెంచుకోవచ్చు అనమాట. లేదంటే నేను కావాలంటే ఒక 2 daysకి పెంచుకోవచ్చు బడ్జెట్. వీకెండ్స్లో పెంచుదాం అనుకుంటాను, 16 నుంచి 17 వరకు పెంచుతాను బడ్జెట్ అనుకుంటాను. 21 సండే నైట్ వరకు పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఓ బడ్జెట్ 150 రూపాయలు పెంచాను. ఓకే ఆ ఒక్క రోజు అంటే 500 ఖర్చు అవుతున్న చోట 650 ఖర్చు అవుతుంది. ఓకే సార్. ఇంకా కావాలంటే ఇంకా టైమ్స్ పెంచుకోవచ్చు. నువ్వు అలా 50 టైం పీరియడ్స్ అనేవి నువ్వు మార్చుకోవచ్చు. ఓకే అంటే నేను ఒకవేళ 2 months కంటిన్యూస్ యాడ్ రన్ చేసిన ఎండ్ డేట్ పెట్టలేదు కదా, నేను ఇక్కడ ఎండ్ డేట్ పెట్టలేదు కదా. సో నా బడ్జెట్ అనేది ఎలా స్పెండ్ చేయాలి అది ప్లానింగ్ అనమాట. ఓకే సో సండే ఎక్కువ మంది వస్తారా, మండే ఎక్కువ మంది వస్తారా, సాటర్డే వస్తారా, అది మనం చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని అంటే దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ దానికో వీకెండ్స్లో ఎక్కువ మంది వస్తారు, అవును సార్. సాటర్డే సండే సాటర్డే సండే ఎక్కువ మంది వస్తారు. హాస్పిటల్కి ఎప్పుడు వస్తారు, ఎప్పుడైనా వస్తారు, 24 వాళ్ళే చెప్పలేము, వాళ్ళకి ఎప్పుడు రోగాలు వస్తే అప్పుడు వస్తారు. అవును. సో అది ఎలా అనేది మనము ఆ ప్రోడక్ట్ని బట్టి మనం మార్చాలి. ఓకే సార్. లేదంటే ఇప్పుడు మొబైల్స్ ఆఫర్స్ ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఫ్లిప్కార్ట్ మొబైల్ ఆఫర్ ఎప్పుడైనా రావచ్చు, రాత్రికి రాత్రి లేచి ఆర్డర్ పెడతారు. అవును సార్. సో ఒకవేళ ఆఫర్ ఉన్నప్పుడు మనము పీక్ టైమింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. వాడు ఏం చేస్తాడు, పొద్దున ఆఫర్ టైం వచ్చేసి రాత్రి పొద్దున్న 4 నుంచి 8 వరకు రేట్ పెంచాడు అనుకో, ఆ టైంలో నీకు యాడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే కదా అందరూ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ కూర్చుంటారు పొద్దున్న లేచాక. సో ఆ టైంలో వాడు రేట్ ఎక్కువ పెంచుకుంటాడు, మిగతా టైంలో తక్కువ నార్మల్గా పోనిస్తాడు ఓకే సార్. అలా. సో అది బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉంటుంది, బడ్జెట్ అనేది మార్చుకోవచ్చు మనము. అండ్ దాని తర్వాత ఇదంతా నీకు క్యాంపెయిన్లోనే ఉంది, ఇదంతా నువ్వు ఒక క్యాంపెయిన్లో ఉన్నావు రైట్ నౌ. ఓకే సార్. ఒక క్యాంపెయిన్కి ఇది పేరు పెట్టావు నువ్వు, ట్రాఫిక్ క్యాంపెయిన్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజర్స్. నువ్వు ఇక్కడ పేరు పెట్టచ్చు, కిరణ్ కేకే క్యాంపెయిన్, కేకేసి ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. కేకే క్యాంపెయిన్ అని పెట్టాను. పెట్టిన తర్వాత అది ఒకవేళ ఏదైనా కేటగిరీలో ఫాలో అయితే నువ్వు అది ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. ఓకే సార్. ఏది ఎంప్లాయ్మెంట్ యాడ్స్, జాబ్స్ కోసం పెడుతున్నావా, హౌసింగ్ కోసం పెడుతున్నావా, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు. లేదు ఇంకా వేరే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించింది ఉంది, డాక్టర్స్కి సంబంధించింది ఉంది, లేకపోతే నీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఉంది, ఎడ్యుకేషన్కి సంబంధించింది ఉంది, అవి నువ్వు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అది వదిలేస్తావు. ఇంకా డిక్లేర్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ ఫైనాన్షియల్ డిక్లేర్ చేసావు అనుకో, దానికి వేరే ఒక ఫామ్ సబ్మిట్ చేయాలి. ఓకే సార్. ఎంప్లాయ్మెంట్ది పెట్టావు అనుకో, దానికి డిఫరెంట్గా వాడు అడ్వర్టైజ్ ఇస్తాడు, నీకు ఆప్షన్స్ మారుస్తాడు వాడు. ఎంప్లాయ్మెంట్ కేటగిరీ కాబట్టి దానికి సంబంధించిన ఆప్షన్స్ పెడతాడు అనమాట. సో అలా నువ్వు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి వాడు మారుస్తుంటాడు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకని మారుస్తాడంటే, డిఫాల్ట్గా ఇక్కడ నీకు కనపడుతున్న 3 కేటగిరీలు ఏవైతేనో వీళ్ళ దగ్గర ఆడియన్స్ మనకి తెలిసిన ఆడియన్స్ ఉంటారు. ఫైనాన్షియల్ కేటగిరీ అంటే ఎవరు ఉంటారు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అవును సార్. అంటే శాలరీ వచ్చేవాళ్ళు ఇన్స్టాగ్రామ్కి కానీ ఫేస్బుక్ కానీ లేదా గూగుల్కి కానీ తెలుస్తాయి. ఎందుకంటే నీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని వాట్సాప్లో చేస్తుంటావు కదా, అవును సార్. వాట్సాప్లో పేమెంట్స్ ఉంటాయి, లేదంటే ఇంకెందులోనో పేమెంట్స్ ఉంటాయి. సో నీ ఫైనాన్షియల్
అవి తెలుస్తుంటాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేసావనుకో ఒక క్లారిటీ ఉంటుంది దానికి. అంటే నువ్వు ఏ పర్పస్ కింద ఈవెన్ వాడు బింగ్లో వెతికినా కానీ నేను ఒకవేళ హౌస్ కోసం చూస్తున్నాను, కొందామని చూస్తున్నాను, రెగ్యులర్స్గా వెతుకుతున్నాను, నా ఫోన్లో వెతుకుతాను బ్రౌజర్లో. సో వాడికి ఆ సెర్చ్ హిస్టరీ తెలుస్తుంది కాబట్టి, నా సెర్చ్ ఇంటెంట్ తెలుస్తుంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆడియన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది వాడికి. ఓకే సార్. ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసినప్పుడు సేవింగ్స్ అకౌంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇక్కడ చూపిస్తున్నాడు కదా ఇన్సూరెన్స్ కానీ, సో అలాంటి వాటి మీద ఫోకస్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ నేను ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాను అనుకుంటున్నాను. ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది? జాబ్స్ ఎత్తుకునేవాడు. నేను ఫోన్ ఓపెన్ చేసి జాబ్స్ కోసం వెతుకుతున్నాను. నౌకరీ యాప్ లేకపోతే ఇంకేదైనా వాటిలో నేను జాబ్స్ కోసం వెతుకుతున్నాను. తర్వాత హౌసింగ్. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇళ్ళు ఎత్తుకునేవాడు. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి సపరేట్గా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అలాంటి అడ్వర్టైజ్మెంట్ మనం రన్ చేయాలంటే సో డిక్లేర్ చేయాలి. యాక్చువల్గా నాది ఆ కేటగిరీలోకి ఫాలో అవుతుందో అవ్వదా అనేది డిక్లేర్ చేయాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో అట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ కేటగిరీ ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే యాడ్ రన్ చేసేటప్పుడు మనకి కేటగిరీ అర్థం కాలేదనుకో నువ్వు ఏ టూల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ C నొక్కాను, ChatGPT ఓపెన్ చేస్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విత్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అంతే కదా. అవును సార్. సో ఇప్పుడు ఇక్కడ ఐ ఆమ్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ యాడ్ ఫర్ అన్ ఇన్స్టిట్యూట్ టు గెట్ స్టూడెంట్స్, గైడ్ మీ దిస్ ట్రాఫిక్ క్యాంపెయిన్. సో నువ్వు ట్రాఫిక్ క్యాంపెయిన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నావు, యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బట్ రైట్ నో క్యాంపెయిన్ సెటప్ ఈస్ టూ బ్రాడ్ అండ్ అన్ఫోకస్డ్. సో నువ్వేంటంటే నీ ₹599 వేస్ట్ అయిపోతాయి ఓకే. నువ్వు పెట్టింది. ఐ విల్ గైడ్ యూ స్టెప్ బై స్టెప్. సో ఏమంటుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో లీడ్స్ క్యాంపెయిన్లో ఫర్ అన్ ఇన్స్టిట్యూట్ బెటర్ ఆప్షన్ ఇస్ లీడ్స్ ట్రాఫిక్ ఓన్లీ ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ట్రాఫిక్ అనేది ఎప్పుడంటే నీ వెబ్సైట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇది ఒక వెబ్సైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లుక్ ఇన్ టు ట్రాఫిక్ క్యాంపెయిన్ రన్ చేయొచ్చా, లీడ్సా మెసేజెసా? ఇప్పుడు లీడ్స్ మెసేజెస్ అనుకో నీ వెబ్సైట్తో సంబంధం లేదు. లీడ్ క్యాంపెయిన్లో ఏమవుతుందంటే వాడి ఫామ్ వాడే ఇస్తాడు, ఇన్స్టాగ్రామే ఫామ్ ఇస్తుంది. మెసేజెస్ క్యాంపెయిన్ అంటే నీ వాట్సాప్ నెంబర్ ఇస్తావు. ఓకే. సో ఈ ట్రాఫిక్ క్యాంపెయిన్లో ఏంటంటే ఓన్లీ ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అన్నాడు. సో లీడ్స్ తక్కువ వస్తే నువ్వు వెబ్సైట్ పెడితే వాడు అంటున్నాడు అనమాట, వాట్ షుడ్ ఇట్ వెల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, జాబ్ అసిస్టెంట్స్, లైవ్ ప్రాజెక్ట్స్. దాంతో మళ్ళీ జస్ట్ మాట్లాడుతావు అంటే not sure if you're able to open it or not, let me send you a screenshot. ఫ్రెండ్స్తో చాట్ చేసినట్టు చాట్ చేస్తావు, అంతకుమించి లేదు. ఈ టూల్స్ అనేవి ఎప్పుడైనా సరే జస్ట్ చాటింగ్ టూల్. నువ్వు ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలిగితే దాంతో అంత బాగా నీకు ఆన్సర్ ఇస్తుంది. నేను ఇక్కడ స్టాప్ నొక్కాను బై మిస్టేక్. ఓకే సార్.
సో అందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టేదే పెట్టావు నువ్వు, దానివల్ల నీకు కన్వర్షన్స్ అనేవి తక్కువ అవుతాయని చెప్తున్నాడు. ఓకే, సో నీకున్న ఆప్షన్ ఏంటి అనేది చూసుకుంటే కనుక ల్యాండింగ్ పేజెస్కి వెళ్ళు, లీడ్స్కి వెళ్ళమని చెప్తుంది ఓవరాల్గా. ఓకే, సో నీకు వాట్సాప్ బటన్ ఉంది, అది ఉంది, అర్జెన్సీ బటన్స్ పెట్టాలి, కొంచెం డిజైన్ చేంజెస్ చెప్తుంది అనమాట. ప్లీజ్ ఫిల్ ద ఫామ్ బిలో, రిక్వెస్ట్ చేయకు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బుక్ ఫ్రీ డెమో క్లాస్ అని పెట్టు. సో నీ లైవ్లో నీ వెబ్సైట్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాలని చెప్తుంది ఇక్కడ. ఓకే సార్. ఓకే, టూ మచ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లాంగ్వేజ్, కంపెనీ ఫోకస్డ్, నాట్ స్టూడెంట్ ఫోకస్డ్, ఫీల్స్ లైక్ కంపెనీ ఫోకస్డ్, ప్లీజ్ ఫిల్ ద ఫామ్ బిలో అని పెట్టద్దు ఎప్పుడు, అది బోరింగ్ వర్డింగ్, అలాంటిది పెట్టద్దు. బుక్ డెమో అని పెట్టు, ప్లీజ్ అనేది పెట్టద్దు ఎప్పుడు. ఓకే సార్. జాబ్ సాలరీ అదంతా ఏంటంటే నీ వెబ్సైట్కి సంబంధించి చెప్తాను. సో ఇదంతా ఎయిర్టెల్ చెప్పబట్టే కదా మనకి ఆన్సర్ వచ్చింది. నో క్లియర్ రిజల్ట్ ఫర్ స్టూడెంట్స్, వాట్ విల్ ఐ గెట్. సో యూజర్స్ ఏం ఆలోచిస్తారు, నాకు ఏమొస్తుంది, బట్ యూర్ నాట్ ఆన్సరింగ్ జాబ్ ఎంత, శాలరీ ఎంత వస్తుంది, టైం ఫ్రేమ్ ఎంత, అవన్నీ చెప్పట్లేదు. అదంతా నువ్వు చెప్పాలి. నువ్వు జస్ట్ ఒక ఫామ్ పెట్టి ఫిల్ చేయన్నావు. సో దానివల్ల నీకేంటి, నీ కన్వర్షన్స్ తక్కువ అవుతాయి. నువ్వు అది పెడితే నీకు ట్రాఫిక్ పెట్టినా కానీ నీకు ఇష్యూ అవుతుంది. సో బెటర్ ఏంటంటే గో విత్ లీడ్స్ అన్నాడు. లీడ్ అంటే వెబ్సైట్ వెళ్ళకు, ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్సైట్ గో ఫర్ లీడ్స్ అన్నాడు. సో నీ పేజ్లో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వెబ్సైట్ బదులు ఇక్కడ ఏముంది, ఇవి లీడ్స్ కిందకు వస్తాయి. ఏది కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఇలాంటివి లీడ్స్ కిందకు వస్తాయి అనమాట. ఓకే, మెసేజ్ డెస్టినేషన్, సెండ్ ట్రాఫిక్ టు మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఫర్ ఎగ్జాంపుల్. ఇదంతా ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజింగ్ చేస్తాను నేను చేశాను. ఫేస్బుక్ కూడా ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ మెసెంజర్ ఉంది, ఇది ఫేస్బుక్ మెసెంజర్, ఇది ఇన్స్టాగ్రామ్ మెసెంజర్. మెటా యాడ్ యాక్చువల్గా నేను చెప్తుంది అదే. ఈ facebook.com, business.facebook.com కానీ, యాడ్ మేనేజర్.facebook.com కానీ, ఇక్కడ ఈవెన్ వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ కానీ, ఇవన్నీ ఏంటంటే నీకు మెటా ప్రాపర్టీస్ ఇవన్నీ. సో ఇవన్నీ నీకు మెటా ప్రాపర్టీస్ కింద రన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ డైలీ బడ్జెట్ పెట్టుకొని మనము వీ నీడ్ టు రన్ ద యాడ్. బడ్జెట్ ఎంత పెడతావు. సో అట్లా సో నీ ఇక్కడ ఓవరాల్గా ఈ ఫామ్లో ఏముంది, ఫామ్ పేరు, నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు. ఫస్ట్ క్యాంపెయిన్, మే, నాకు నా డెస్టినేషన్ అనమాట, నీకు ఎక్కడ రావాలి రిజల్ట్స్ అనేది ఎక్కడ వస్తాయంటే ఇక్కడ పెట్టాం మనం, సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకే, వాట్సాప్, వీటి ఎక్కడైనా వస్తుంది నీకు మెసేజ్ అనేది, ఎక్కడికైనా వస్తుంది. వీ విల్ సెండ్ పీపుల్ టు ద మెసేజింగ్ యాప్స్ దట్ యూ చూస్. అంతే అంతే. తర్వాత ఏముంది, నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నా యాడ్ ఎక్కడ ఇచ్చాను, నేను యాడ్ ఇవ్వలేదు కదా, యాడ్ సెటప్ ఇక్కడ ఇచ్చాడు. యాడ్ సెటప్, క్రియేట్ అన్ యాడ్. ఓకే, సో దాని తర్వాత వాళ్ళ ఫస్ట్ నుంచి రా, వీడు మొత్తం ఒకటే పేజ్లో ఇచ్చాడు. బేసికలీ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కేటగిరీ ట్రాఫిక్ సెలెక్ట్ చేసాము. ట్రాఫిక్లో ఏమొచ్చిందంటే క్యాంపెయిన్ పేరు అడిగిన తర్వాత, యాడ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీ కన్వర్షన్ దేంట్లో రావాలి, మెసేజ్ డెస్టినేషన్స్ పెట్టుకున్న తర్వాత మూడింటికి పెట్టాము. లేదంటే మనం ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా పెడితే ఏది కావాలంటే అది వస్తుంది.
డెస్టినేషన్ కదా ఇది, మెసేజింగ్ డెస్టినేషన్, ఆటోమేటిక్ డెస్టినేషన్స్. వీ విల్ సెండ్ పీపుల్ టు ద మెసేజింగ్ యాప్ వేర్ దే ఎంగేజ్ మోస్ట్ అండ్ లోవర్ రేట్ కాస్ట్. సో ఇది వాడికి ఇస్తేనే బెటర్ మనం సెలెక్ట్ చేసుకునే కంటే. ఓకే, సో దాని తర్వాత కొంచెం కిందకు వస్తే బడ్జెట్ అండ్ షెడ్యూల్ అడిగాడు కాబట్టి డైలీ బడ్జెట్ ఎంత, డైలీ 800 పెడతావా లేదంటే లైఫ్ టైం బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది ఇందులో. నా దగ్గర టోటల్ బడ్జెట్ ఎంత పెడతారు, నువ్వు ఒక క్లయింట్ని నువ్వు అడుగుతావు మీ అడ్వర్టైజింగ్ బడ్జెట్ ఎంత అని అడుగుతావు. ఓకే సో నేను 10,000 పెడతామా అంటాడు. 10,000 పెడతా అంటే ఓకే 10,000కి రన్ చేద్దాం యాడ్స్ అనేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తాం అనమాట. లైఫ్ టైం బడ్జెట్ సెలెక్ట్ చేసుకుని దాని దగ్గర మనం 10,000 పెట్టేయచ్చు అనమాట. ఓకే సార్. సో 14,000 పెట్టేయచ్చు. సో మీరు యాడ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు రన్ చేద్దాం అనుకుంటున్నారని వాళ్ళనే అడుగుతాం. వాళ్ళు అంటే మంత్ ఎండింగ్ 26వ తారీఖు మంది ఓపెనింగ్ ఉంది, అప్పటి వరకు నువ్వు రన్ చేయ యాడ్స్ అంటాం. ఓకే సార్. సో ఇక్కడ నేను అమౌంట్ అనేది 10,000 పెట్టుకుంటాను. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది ఆ 10 రోజులు రన్ చేసుకుంటాను. ఈ మంత్ 26వ తారీఖు వరకు నేను రన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది లైఫ్ టైం బడ్జెట్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కిందకి వెళ్ళు, సెట్ షెడ్యూల్ ఫర్ యాడ్స్. మళ్ళీ ఇంకా ఆల్రెడీ యాడ్స్కి షెడ్యూల్ అనేది పెట్టాము. లేదంటే ఈ షెడ్యూల్ ఏంటంటే నీకు టైమింగ్స్ కదా ఇందాక సెలెక్ట్ చేసాం, పొద్దున 4 నుంచి 10 వరకు ఏ టైంలో ఎక్కువ ట్రాఫిక్ వస్తుందో ఆ టైంలో రేట్లు అనేవి పెంచుకుంటావు అనమాట. లేదంటే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ డే టైంలో పెడదాం అనుకున్నాను, 9 AM to 6 PM. ఓకే, మండే 9 AM 9:30 అయింది, 10, 10:30, 11, 11:30. అంటే మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ చేశాను. 3, 3:30, అదే 3, 4, 5, 6 వరకు పొద్దున్న 9 to 6 పెట్టాను నేను. ఇది షెడ్యూల్ అనమాట. ఓకే సార్. నేను ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు అన్నిటికీ కావాలంటే. వేరే రోజులు మనకి ఇదే టైం షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు. సో మనకి ఏంటంటే ఆ టైంలోనే ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి జనాలు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కాబట్టి, ఎందుకంటే మిగతా టైంలో వాళ్ళందరూ వేరే పర్సనల్ పనులలో ఉంటారు కాబట్టి ఈ టైంలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ అని పెట్టా కదా, సెట్ షెడ్యూల్ ఫర్ యాడ్స్. సో ఇక్కడ బ్లాక్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్తాను నేను. ఓకే, థర్స్డే నేనేం చేస్తాను, ఫ్రైడే వరకే రన్ చేస్తాను, సాటర్డే సండే రన్ చేయను ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే మండే టు థర్స్డే వరకే రన్ చేస్తాను నేను. సో ఫ్రైడే సాటర్డే సండే కూడా వద్దు మనకి, 3 days వదిలేద్దాం. సో నేను ఈ 4 days పెట్టాను, మండే నుంచి థర్స్డే వరకు. పెట్టిన తర్వాత సో నీ లైఫ్ టైం యాడ్స్ అనేవి నువ్వు ఇంకా లైఫ్ టైం అయినా పెట్టుకో లేదంటే ఏదైనా పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ బడ్జెట్ కూడా పెట్టచ్చు, అది మన ఇష్టం. సో లైఫ్ టైం బడ్జెట్లో నేను 10,000 పెట్టాను, 15th నుంచి 26th వరకు 10 days. 10 days పెట్టాను. అంటే డైలీ మనకి ఇంచుమించుగా యావరేజ్గా 1,000 రూపాయలు పడింది. అవును సార్. సో కాకపోతే ఇప్పుడు టైమింగ్ అనేది మనం మార్చుకున్నాం. ఏం పెట్టాము ఇక్కడ, మార్నింగ్. ఓకే, 15th ఇవాళ ఏం రోజు, ఫ్రైడే సార్. ఫ్రైడే కదా. ఇవాళ యాడ్ రన్ అవుతుంది ఆయన, యాడ్ రన్ అవుతుంది కదా నీకు ఇవాళ. ఫ్రైడే మనం పెట్టలే కదా మనం అక్కడ. సో బెటర్ ఏంటంటే మనము డేట్ డైరెక్ట్గా 18th తారీఖు పెట్టేయచ్చు, 18th నుంచి రన్ అవుతుంది. సో 18th మార్నింగ్ 9:30 నుంచి లేదంటే 10 నుంచి సాయంత్రం ఎప్పుడు 26వ తారీఖు మార్నింగ్ 10 వరకు 11 వరకు ఉంది. ఓకే, సో మనం టైమింగ్ అలా పెట్టాం, మార్చుకోవచ్చు కావాలంటే. అంటే నైట్ వరకు సార్. ఇది మార్నింగే కదా, 11:15 కదా, ఓకే 23 కదా నైట్ అంటే. సో మనం ఇట్లా పెట్టాము. పెట్టిన తర్వాత మనము అంటే అప్పటి వరకు లీడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అంటే ఎవ్రీ వీక్ 4 days రన్ అవుతుంది. సో ఈ వీక్ 4 రోజులు 18 నుంచి 22 వరకు అంతే కదా, 18th to 22nd. ఓకే సార్. తర్వాత ఏమవుతుంది, 23, 24, 25 బ్రేక్. యాక్చువల్లీ ఇక్కడ 4 days రన్ అవుతుంది, 10 days కాదు ఇది. ఓకే, ఎందుకంటే 26th సాటర్డే అయింది, మండే అయింది. మండే అయింది. ఇప్పుడు నీకు యాడ్ రన్ అనేది 18th నుంచి స్టార్ట్ అవుతుంది. 18, 19, 20, 21 మళ్ళీ బ్రేక్ వచ్చింది. 22, 23, 24 బ్రేక్ వచ్చింది. సో 25 కూడా బ్రేక్ వస్తుంది. ఫ్రైడే, సాటర్డే, సండే. 25 మండే అయింది కదా. సో మండే, ట్యూస్డే. సో ఇక్కడ 4 days, ఇక్కడ 2 days, 6 days రన్ అవుతుంది. 6 days రన్ అవుతుంది. సో ఇది ఇలా రన్ చేద్దాము ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ ఏంటి, లొకేషన్స్. నువ్వు ఏ లొకేషన్స్లో యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నావు.
ఓకే. ఓకే. సో ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను షెడ్యూలింగ్ మాత్రమే చేశాను ఇక్కడి వరకు. తర్వాత కొద్దిగా స్క్రాల్ డౌన్ చేసి ఓకే. ఆడియన్స్ కంట్రోల్స్లో ఒకవేళ సేవ్డ్ ఆడియన్స్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎప్పుడు మనం సెలెక్ట్ చేసాము సేవ్డ్ ఆడియన్స్. ఇది ఆ పేరు ఇచ్చానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవసరం లేదు. ఇక్కడ పేర్లు మనం ఇక్కడ ఇస్తాం. ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేరు ఇస్తాం, సేవ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు కావాలి? ఫస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేయి. లొకేషన్స్లో ఇండియా అని ఉంది కదా, ఇండియా కాకుండా మనకి ఏం కావాలి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, యాడ్ ఎక్కడ ఇస్తున్నాం? హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్. సో హైదరాబాద్ అని ఇచ్చుకో. హైదరాబాద్ తెలంగాణ. ఇంకెక్కడ ఇద్దాం అనుకున్నాం? ఇది అరౌండ్ 40 కిలోమీటర్స్ సరౌండింగ్స్ అని పెట్టాము. సో మనకి ఇక్కడ దగ్గరలో హైదరాబాద్లో దగ్గరలో ఉండేవాళ్ళే కదా మనకు రావాల్సింది. అవును సార్. సో ఇది 40 కిలోమీటర్స్ సరౌండింగ్స్ అనేది కూడా అవసరం లేదు ఇక్కడ, బట్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే అంత పల్లెటూరు ఉంటాయి కాబట్టి. సరే, సో సిటీ లోపలే ఇచ్చాం మనం ఈసారి. ఓకే, సిటీ సర్కిల్ లోపలే పెట్టాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టిన తర్వాత రీచ్ మోర్ పీపుల్ లైక్లీ టు రెస్పాండ్ టు యువర్ యాడ్స్ అని పెట్టాడు. అదేదో ఎనేబుల్ చేశాడు బటన్ వాడి. యాడ్ లొకేషన్స్ ఇన్ బల్క్. ఒకవేళ నువ్వు విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ యాడ్ చేసుకోవాలంటే బల్క్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం ఏజ్ ఎంత? ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ 16 ఏళ్ళకి 10వ తరగతి అవుతుంది అంతే కదా. అవును సార్. 50. యా కరెక్ట్. 15-16కే 10th అనేది కంప్లీట్ అవుతుంది. ఇంటర్ 18 కంప్లీట్ అవుతుంది. డిగ్రీ కంప్లీట్ చేసి 21 ఏళ్ళు ఉంటాయి వాడికి. సో మినిమం ఏజ్ 22 పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ 21, 22, మినిమం 21 ఇయర్స్. తర్వాత కదా కోర్సులు చేసుకోవాల్సింది వాడికి. అవును సార్. లాంగ్వేజెస్ ఏం కావాలి మనకి? అన్ని భాషలు అవసరం లేదు. తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్, ఇంకా హిందీ, మలయాళం, తమిళ్ మాట్లాడే వాళ్ళు అవసరం లేదన్నట్టు వాళ్ళని డిస్కార్డ్ చేసుకోవచ్చు. తర్వాత అడ్వాన్స్డ్ ఆడియన్స్. ఇక్కడ ఏఐ అనమాట. ఇక్కడ మళ్ళీ ఏఐ పనిచేస్తుంది. అవర్ ఏఐ ఫైండ్స్ ఆడియన్స్ ఫర్ యువర్ యాడ్స్ ఇఫ్ యూ యాడ్ అన్ ఆడియన్స్ సజెషన్. సో ఆడియన్స్ సజెషన్ ఏం కావాలి మనకి? వాళ్ళు ఏం వెతుకుతున్నారు? ఫస్ట్ ఇక్కడ నాకు 65 ఏళ్ళ వాళ్ళు అవసరం లేదు కాబట్టి 21 to 65 ఇచ్చాడు వాడు. 21 to 25 పెట్టేద్దాం, 24 పెడదాం. లేదా ఒక 3 ఏళ్ళు, అప్పటికి జాబ్స్ వచ్చేస్తాయి కదా వాళ్ళకి. అవును సార్. అట్లా పెడదాం. జెండర్స్ ఓకే, మెన్ పెడదాం. ఎందుకంటే ఎట్లయినా ఉమెన్ మళ్ళీ వాళ్ళు వచ్చి మనం ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు. డెమోగ్రఫిక్, డీటెయిల్ టార్గెటింగ్. సో ఇక్కడ నువ్వు రాస్తావు అనమాట. ఇక్కడ ఏం రాయాలి నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిహేవియర్ వస్తుంది, సైజు, రెలవెన్స్. సో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి నేను. డీటెయిల్డ్ టార్గెటింగ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కోర్స్ అని టైప్ చేశాను నేను ఇక్కడ. జాబ్ ఓరియంటెడ్ కోర్స్. సో ఇప్పుడు దీని దగ్గర కూడా ఏఐటీ ఉన్నాడు. రెడీ టు యూజ్ అనమాట. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకో. 15 to 20 కిలోమీటర్స్ రేడియస్ సెలెక్ట్ చేసుకో. అందుకు మనం అదే సెలెక్ట్ చేసాం. ఏజ్ 18 to 30 ఇచ్చింది. అది ఆప్షనల్ మనం పెట్టాం. మనం మార్చుకున్నాం 21 to 24 అదే పెట్టాం కదా. మేల్ ప్లస్ ఫీమేల్ ఇచ్చే డీటెయిల్ టార్గెటింగ్. మెయిన్ పార్ట్ ఎడ్యుకేషన్, కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అనమాట. నీకు కావాల్సింది ఎవరు? ఇది ఎడ్యుకేషన్.
ఇది కాపీ చేసుకో, ఇక్కడ పేస్ట్ చేయి. కస్టమ్ ఆడియన్స్ ఓకే. లుక్ ఎలైక్ అనే ఆప్షన్ ఇచ్చాడు వాడు, లుక్ ఎలైక్ అని ఇచ్చాడు. ఇక్కడ సోర్సెస్ ఇది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఆన్లైన్ కోర్సెస్ కోసం చూస్తూ ఉండాలి, జాబ్ సీకర్స్ని కావాలి, మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, ఇవన్నీ కావాలి, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ నేరో ఫర్దర్. సో ఇవన్నీ నేరో చేయడానికి నీ ఆడియన్స్ని నేరో చేస్తున్నావు. ఎందుకంటే నేను ఇప్పుడు 21 to 25 అంటే ఎంతోమంది ఉంటారు, ఒక్కొక్క కాలేజ్లో 300 మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో మొత్తం హైదరాబాద్ మొత్తం తవ్వి తీస్తే నీకు ఒక 3 లక్షల మంది వెళ్తారు. సో అంతమంది అవసరం లేదు మనకి. సో దాన్ని నేరో చేయాలంటే ఫస్ట్ వాడి ఇంట్రెస్ట్ అనేది మనం సెట్ చేయాలి. సో దానికోసం మనం ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో స్టెప్ 4 డీటెయిల్డ్ టార్గెటింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్. సో డీటెయిల్డ్ టార్గెటింగ్లో ఇందాక మనం సెలెక్ట్ చేసింది బ్రౌజ్ ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ, డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్. ఓకే. సో వాడు ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాలనేది ఇక్కడ చెప్తాడు అన్నమాట. అది ఏం డౌట్ నా చాట్ జీపీటీ అనేది వచ్చేస్తా, ఫోన్కి బాగా నేర్చుకొని ఏ డౌట్ ఉన్నా మనం చాట్ జీపీటీ అనేది వచ్చేస్తాం. చాట్ జీపీటీ కాబట్టి ఏదైనా నీ దగ్గర ఏఐ టూల్ ఉంటే ఆ ఏఐ టూల్ వాడుకోవచ్చు. ఓకే సార్. ఎక్కువగా చాట్ జీపీటీ ఉంటుంది, గూగుల్ జెమినీ ఉంటుంది, దానికి అన్నిటికంటే ఇది యూజ్ క్లౌడ్ అనేసి ఇంకోటి ఉంది, CLUD ఓకే సార్. ఒకటి. కానీ ఇది ఫ్రీ కదా, ఓపెన్ ఏఐ అనేది ఫ్రీ. ఇప్పుడు నువ్వు యూఆర్ ఆన్ ద రైట్ స్క్రీన్లో చెప్తాను, గైడ్ చేస్తాం వాట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ స్క్రీన్, ఇంక్లూడ్ పీపుల్ హూ మ్యాచ్ అన్నాడు. ఓకే, నువ్వు ఈ ప్లేస్లో ఉన్నావు, ఇంక్లూడ్ పీపుల్ హూ మ్యాచ్, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే నౌ డూ దిస్ ఎగ్జాక్ట్లీ యాడ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ స్కోర్ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టు అన్నాడు. సరే ఇది కాపీ చేసాము, కాపీ చేసి ఇది పేస్ట్ చేస్తాము. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ అనేది వెళ్ళాలి వాడికి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే సార్. సో నేను ఇది సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఒక టార్గెట్ సెలెక్ట్ అయింది. రెండోది ఏమన్నాడు, తర్వాత యాడ్ మోర్ ఇంట్రెస్ట్ అన్నాడు, సోషల్ మీడియా మార్కెటింగ్ పెట్టు అన్నాడు. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్కి వెళ్తాను, అది పెట్టాను నేను. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్. దాని తర్వాత ఏం పెట్టమన్నాడు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. క్లోజ్ చేద్దాం. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇది పెట్టాను నేను. సాఫ్ట్వేర్ ఇక్కడ ఇంట్రెస్ట్ అనమాట, ఇవన్నీ ఇంట్రెస్ట్లో ఉండాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్. దాని తర్వాత గూగుల్ యాడ్స్ అన్నాడు, గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కనిపించలేదు, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కనిపిస్తుంది. సరే అది ఆన్లైన్ అడ్వర్టైజింగే కదా, గూగుల్ యాడ్స్ అన్నా మెటా యాడ్స్ అన్నా కానీ. సో దాని తర్వాత కంటెంట్ మార్కెటింగ్ అన్నాడు. ఇది నేరో డౌన్ చేయడానికి, నీ పర్టికులర్ ఆడియన్స్ని నేరో డౌన్ చేయడానికి కోసం ఇట్లా పెడతారనమాట. ఇప్పుడు నువ్వు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో కావాలంటే, తీసుకొని దీంట్లో పేస్ట్ చేయి. ఇప్పుడు ఇంకా జాబ్ హంటింగ్, ఇంటర్న్షిప్ ఇవి కూడా పెట్టాలి. ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడు, స్టెప్ 3 స్టెప్ 4 కూడా మనం కంప్లీట్ చేయాలి. చెక్ పాయింట్స్, స్టెప్ 2
ఇవి ఏవైతే సెలెక్ట్ చేసావో ప్రాబ్లమ్ దిస్ ఇస్ టూ బ్రాడ్ ప్లస్ రాంగ్ ఇంటెంట్ ఆడియన్స్ యూ ఆర్ టార్గెటింగ్ మార్కెటర్స్, ఏజెన్సీ పీపుల్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్. అంటే జాబ్స్ ఇవ్వడం కోసం ఓకే చూస్తావు. సార్. ఎందుకంటే ఇక్కడ నాకు బ్రాకెట్లో మార్కెటింగ్ వస్తేనే డౌట్ వచ్చింది. ఇక్కడ బ్రాకెట్లో మార్కెటింగ్ ఉంది కదా, ఇంట్రెస్ట్, ఎడిషనల్ ఇంట్రెస్ట్. సో వాళ్ళు లెర్నర్స్ ఉండాలి నీకు. ఓకే, ఇది ఒకసారి క్లోజ్ చేద్దాం. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను నేను. సారీ, క్యాంపెయిన్ క్లోజ్ అయింది. బట్ నువ్వు ఎడిట్ బటన్ నొక్కుతాను, డ్రాఫ్ట్లో ఉంది, ఎస్కే బటన్ నొక్కాను. ఇదంతా కరెక్ట్, ఇక్కడ వరకు బాగానే వచ్చాము. మనం ఇప్పుడు డీటెయిల్డ్ టార్గెటింగ్ దగ్గర ఉన్నాము. సెర్చ్ లొకేషన్స్ అయిపోయింది, మినిమం ఏజ్ అయిపోయింది, తెలుగు ఇంగ్లీష్ అయిపోయింది, ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డీటెయిల్ టార్గెటింగ్. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉందో ఇది నేను క్లోజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ టైప్ చేయి. సో ఇక్కడ ఏముంది, ఇది మార్కెటింగ్ అనేసి ఉంది. ఇక్కడ స్ట్రాటజిస్ట్. సో వాడేమంటాడు, ఇక్కడ బిహేవియర్ ఒకటి ఇచ్చాడు సైడ్లో, అండ్ పైన ఇంట్రెస్ట్ అనేసి ఒకటి ఇచ్చాడు, తర్వాత జాబ్ టైటిల్స్ అనేసి ఇచ్చాడు. సో ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చెప్తాడనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టు. కోర్స్ పెట్టినప్పుడు నీకు అది ఆటోమేటిక్గా బిహేవియర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పంచి ఇక్కడ ట్రైనింగ్ అనేసి ఒకటి వచ్చింది కదా, డిజిటల్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ వచ్చింది. ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఒకసారి